Ganga Goya Ya, hoy. un eloto Eso. Ganga Goya Ya, hoy. un eloto Ganga Goya Ya, hoy. un eloto నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఇల్లు ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ఖానాపూర్లో ప్రభుత్వం మంజూరు చేసిన 400 ఇళ్ల నిర్మాణం పూర్తవడంతో లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇక డ్రా తీసేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి, చెప్పండి. రాజశేఖర్, ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి సంబంధించినటువంటి లక్కీ డ్రా ఏదైతే ఉందో అది పూర్తిగా రసభాసగా మారినటువంటి నేపథ్యము. అయితే 400 ఇళ్ల నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి. అయితే లబ్ధిదారులు మాత్రము 700 వరకు ఉన్నటువంటి నేపథ్యము. అయితే ఈ గొడవ జరుగుతున్నటువంటి సందర్భంలో లబ్ధిదారులందరూ కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులు తమ పేర్లు లిస్ట్ లో ఉంటాయో లేదో అనేటటువంటి ఆందోళన క్రమంలో అక్కడి స్థానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ జనాల మధ్యలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆమె పేర్కొన్నటువంటి పలు విషయాలు కూడా ఇక్కడ ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పంపిణీ, అలాగే అర్హులకు సంబంధించినటువంటి ఎంపిక పూర్తిగా అగమ్య గోచరంగా ఉన్నట్లుగా ఆమె వ్యాఖ్యల ద్వారానే మనకు స్పష్టంగా తెలుస్తోంది. అర్హులైనటువంటి వారి జాబితాను తయారు చేసేందుకు అధికారులు 4-5 మార్లు సర్వేలు చేపట్టారని చెప్పి ఒక మారు పేర్కొన్నటువంటి రేఖా నాయక్, అలాగే ఒకే ఇంటిలో నుండి 4-5 పేర్లు కూడా రావడం జరిగింది అని చెప్పి మరో సందర్భంలో పేర్కొనడం అనేటటువంటిది పూర్తిగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి అర్హుల జాబితా కొరకు చేసిన సర్వేను కొంత అనుమానాస్పదంగా మార్చుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ 4-5 మార్లు కనుక సర్వే చేపట్టినట్లయితే ఒకే ఇంటి నుండి 4-5 లబ్ధిదారులకు సంబంధించినటువంటి పేర్లు ఈ జాబితాలో ఏ విధంగా వచ్చాయనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతున్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో 400 ఇళ్లు పూర్తయినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 700 మంది లబ్ధిదారులకు సంబంధించినటువంటి డ్రా ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే ఎమ్మెల్యే రేఖా నాయక్ పేర్కొన్నటువంటి తీరుగానే మనం చూసినట్లయితే మొత్తం నియోజకవర్గంలో 750 మంది లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పి ఇప్పుడు డ్రాలో 700 మందికి డ్రా తీసి 400 మందికి ఇళ్లను అప్పగించడం జరుగుతుందని చెప్పి మిగతా వారందరినీ కూడా 2వ విడతలో వారి పేర్లను చేరుస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కేవలం మహిళలను మాత్రమే లక్కీ డ్రాకు సంబంధించినటువంటి ఎక్కడైతే ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లక్కీ డ్రా సిస్టమ్ ఏర్పాటు చేశారో అక్కడికి లోపలికి అనుమతించడము, పురుషుల్ని అనుమతించకపోవడము అనేటటువంటిది ఇక్కడ కొంత గందరగోళానికి అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఒక మహిళ అంటే తనకు ఏకైక కూతురుందని చెప్పి ఆమె వివాహిత, తాను 30 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నప్పటికీ తనకు సొంత ఇల్లు లేదని చెప్పి ఇదే విషయాన్ని ఎమ్మెల్యేతో మొరపెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు 4 పిల్లల్ని తీసుకొస్తే తప్ప ఇల్లు ఇవ్వను అనేటటువంటి ఆమె ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా కొంత వివాదాస్పదంగానే ఉన్నట్లుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే డబుల్ బెడ్రూమ్ కొరకు ఇప్పుడు భర్తను కోల్పోయినటువంటి మహిళను 4 పిల్లల్ని తీసుకొని రావాలి అని అనటము ఒక మహిళా ఎమ్మెల్యేగా ఎంతవరకు సబబు అనేటటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యం. మొత్తానికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి ఈ డ్రా
ఏదైతే డ్రా పద్ధతిన తీసుకున్నటువంటి కార్యక్రమం ఉందో ఇది పూర్తిగా రసాభాసగా మారినటువంటి పరిస్థితి. స్థానికులందరూ కూడా అక్కడ ఆందోళన దిగినటువంటి నేపథ్యము. అయితే అధికారులు అలాగే పోలీసు ఫోర్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది అర్హులైనటువంటి లబ్ధిదారులకి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు లభిస్తాయా లేక రాజకీయ కోణంలో ఓటు బ్యాంకు కోణంలోనే ఈ యొక్క పంపిణీ జరుగుతుందా అనేటటువంటిది ఈ డ్రా పూర్తి అయిన తర్వాత ఆ జాబితాను చూస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితి. రాజశేఖర్ రైట్. ఇంకోటి దోషేటి ఇక్కడ రేఖానాయక్ మాటలు చూసుకున్నా లేకపోతే జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసుకున్నా ఖచ్చితంగా పారదర్శకంగా జరగలేదని మాత్రం మనకు అర్థమవుతుంది. అంటే ఆమె మాటల్లో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ప్రక్రియ చూస్తే కనుక అంటే మళ్ళీ రీసర్వే ఏదైతే వీళ్ళు లబ్ధిదారులు చేయాలని చెప్తున్నారో అది జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆ దిశగా వెళ్తారా లేకపోతే వీళ్ళు అనుకున్నట్లుగానే మళ్ళీ యథావిధిగా కొనసాగించి ఎంపిక చేస్తారు? వాస్తవంగా మనం ఇది వరకు పలు చోట్ల జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి లక్కీ డ్రా అంటే విధానాలు చూసినట్లయితే పూర్తిగా ఎక్కడ కూడా పారదర్శకంగా జరిగినటువంటి దాఖలాలు అయితే మనకు అత్యధికంగా కనిపించినటువంటి పరిస్థితి. మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్యే రెండవ మారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి రేఖానాయక్ వ్యవహారము మొదటి నుండి కూడా కొంత వివాదాస్పదంగాను అలాగే చాలా స్వార్థపూరితంగా ఉంది అనేటటువంటి ఆరోపణలు అయితే ఆమె ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యము. అయితే ఖచ్చితంగా ఇక్కడ సర్వే పూర్తిగా పారదర్శకంగా జరగలేదు అనడానికి అక్కడ స్థానికులు పేర్కొంటున్నటువంటి అంశాలని మనం ప్రధానంగా చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రెండో మార్క్ చేపట్టేటటువంటి సర్వే కూడా పూర్తి పారదర్శకంగా జరుగుతుందా అనేటటువంటి విషయంలో మాత్రము ఆ స్థానికుల్లో పూర్తిగా అనుమానాలు నెలకొని మాత్రం ఉన్నాయి. రాజశేఖర్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోసి. చేసినటువంటి వాళ్ళు ఎండనక వననక చలనక అనేక కష్ట నష్టాలు కోర్చి వాళ్ళందరూ కూడా అక్కడ గుడిసెలు వేసుకొని నిర్మాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఆ గుడిలు వేసుకున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు ఉండి వాళ్ళు ఇవాళ అర్హత లిస్టులో జాబితా రాలేదని చెప్పేసి ఇప్పటికీ ఇక్కడికి వచ్చిన సందర్భంలో అనేక మంది మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి మందికి రాని వాళ్ళు ఉన్నారు. ఒక్క 4-5 సార్లు ఇన్క్వైరీ చేసిరు. ఫస్ట్ ఒకసారి వచ్చిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ రాలేదు. మళ్ళీ సెకండ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ చేసినటువంటి వాళ్ళు ఎండనక వననక చలనక అనేక